గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం కోచ్లుగా ఉంటూ చాలామంది ఆటల మీద ఉత్సాహం ఉన్నా కూడా నేర్చుకోలేని అవకాశం రాక ఇబ్బంది పడుతున్న తరుణంలో వేసవి క్యాంపుని నిర్వహించి పిల్లలందరినీ కూడా మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి వేణుగోపాల్ రెడ్డి గారు గత 3-4 సంవత్సరాల నుంచి క్రికెట్, వాలీబాల్, షటిల్, రకరకాలుగా ఫుట్బాల్తో సహా హాకీ కూడా రకరకాలుగా గేమ్స్ పెడుతూ కోచ్ల ద్వారా నేర్పిస్తూ పిల్లల్ని క్రీడాకారులుగా అభివృద్ధి చేస్తున్నందుకు ఎన్వీఆర్ ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఏ విధంగా పేద విద్యార్థులనేది అందరినీ కూడా పేద విద్యార్థులే కాకుండా ఉత్సాహవంతంగా ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా వారికి కూడా ఈ ఆటపాటలతోటి ఆటలు నేర్పిస్తూ వారు దేహ దాడుర్యాన్ని బాగా పెంచే విధంగా కృషి చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎన్వీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్రీడా శిక్షణ ప్రారంభించిన అన్న వేణుగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులు చేసినటువంటి అన్న ఎమ్మెల్యే పిఎల్ఆర్ గారికి నా తోటి కౌన్సిలర్లకు విద్యార్థులకు కోర్టులకు స్థానిక గ్రౌండ్ ఆర్గనైజేషన్ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క ఆలోచన ఎన్నిక చేసి పిల్లలందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి శిక్షణ శిబిరాలు ప్రారంభించడానికి పోటీలు నడుస్తున్నాయి, క్రీడా కోచింగ్ ట్రైనింగ్ నడుస్తున్నది. దీనికి ఎన్వీఆర్ ఫౌండేషన్ నుంచి వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తూ రోజు పొద్దున్నే వాళ్ళకు బలమైన ఆహారం డ్రై ఫ్రూట్స్ అవి ఇచ్చుకుంటూ పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఆటలు నేర్పిస్తూ అంటే ఫుడ్ ఇస్తున్నారు అంటే కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇట్లాంటి కార్యక్రమాలు వేణుగోపాల్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇంకా మనలాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళకు వెనకాల ఉండి ఇట్లాంటివి ప్రోత్సహించాలి. వీళ్ళందరూ మంచి ప్లేయర్స్, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. ఈరోజు ఇచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు అన్నగారు బిఎల్ఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎన్వీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నూకల వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఒకప్పటి స్పోర్ట్స్మెన్. ఆయన స్పోర్ట్స్మెన్ కాబట్టే ఈ ఆడుకునే పిల్లలకు ఎలాంటి సదుపాయాలు కావాలి, వాళ్ళ ఉదయం గ్రౌండ్కు రాగానే కొద్దిసేపు ఆట ఆడంగానే మనకు ఆకలి అవుతుంది. ఆ ఆకలిని తీర్చడానికి ఇక్కడ ఉదయం పూట టిఫిన్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఈ వాలీబాల్ టోర్నమెంట్స్ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా దానికి సహకరించినటువంటి కోచ్లు అశోక్ నాయక్, అదేవిధంగా నాగు నాయక్, తదితరులు లక్ష్మణ్ గారికి, తదితరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇంకా ఎంతోమంది స్పోర్ట్స్మెన్స్ తయారై మన మిర్యాలగూడ అని పేరు వచ్చేలా మీరందరూ కూడా పాటుపడాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా సమ్మర్ క్యాంప్ ఆలోచన గుర్తించిన మన వేణుగోపాల్ రెడ్డి గారు, ఎన్వీఆర్ ఫౌండేషన్ చైర్మన్ గారు ఎప్పుడు క్రీడల పరంగా కానీ వేరే వేరే సేవా కార్యక్రమాలు కానీ ఎప్పుడు బిఎల్ఆర్ ఆధ్వర్యంలో చేస్తూ ఇంకా ముందుకు పోవాలని ఇక్కడికి విచ్చేసిన శాసనసభ్యులు ప్రియతమ నేత బిఎల్ఆర్ గారికి మరియు మాజీ కౌన్సిలర్లకు, అతిథులకు మరియు అధికారులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగింపు ఉత్సవానికి చేసిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు ఈ సమ్మర్ క్యాంపు ఆలోచన రావడమే చాలా గ్రేట్. ఎందుకంటే పిల్లలు ఈ నెల రోజులు ఈ కార్యక్రమం లేకుంటే ఇళ్ళల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వాళ్ళు, టీవీలు చూసేవాళ్ళు, సెల్లు చూసేవాళ్ళు, వాళ్ళ మెంటాలిటీలే మారిపోయింది. ఇప్పుడు ఫిజికల్గా మెంటల్గా చాలా అభివృద్ధి చెందిరని అనిపిస్తుంది. ఇదే కృషి మీ స్కూళ్ళలో పోయిన తరగతులకు అందరికీ ఉపయోగపడేటట్టు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి కోచర్గా ఉన్న పీఈటీలకు ఎంతోమంది నెల రోజుల నుంచి చేసిన వారికి ప్రత్యేకంగా మన వేణుగోపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమ్మర్ వాలీబాల్ కోచింగ్కి క్లోజింగ్ సెరమనీకి చేసిన ముఖ్య అతిథులకు చేసిన ప్రియతమ నాయకులు మన గౌరవ శాసనసభ్యులు భక్తుల లక్ష్మణ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు యువత తప్పుదోవ పట్టకుండా దేహదారు
మానసికంగా అంటే మనం ఎప్పుడైతే మెంటల్గా ఏది చేయాలని పట్టుదలతో ఉంటామో అది కష్టం కాదు. మన ఇష్టంతో చేస్తే ఏది కష్టం కాదు. అదే చెప్తా ఉన్నా, మీరు ఇష్టంతో చేస్తూ ఉన్నారు, ఇంట్రెస్ట్తో వస్తున్నారు కాబట్టి మీరు పొద్దున్న వచ్చి ఆటని ఇంత నేర్చుకోగలిగినారు. కాబట్టి మీరు ఈ చదువును ముందుగా పెట్టండి. చదువు తర్వాత సెల్ ఫోన్తో పాటుగా సెల్ ఫోన్ ఈరోజు టెక్నాలజీ వాడాల్సిన అవసరం కూడా ఉంది, కానీ వాడేంత వరకే వాడుకోవాలి. మిగతా టైంలో మీ యువత బయటకు వచ్చి ఇటువంటి దేహదార్ఢ్యానికి సంబంధించినవి కానీ సమాజానికి సంబంధించినవి కానీ సోషల్ అవేర్నెస్ మీ అందరికీ కలగాలని ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మరొకసారి వాకర్స్ కానీ బిఎల్ఆర్ గారు కానీ ఇక్కడగా మరొకసారి కోచింగ్ ఇచ్చిన వాళ్ళు నెల రోజుల నుంచి కూడా వారికి అనేక కార్యక్రమాలు పాపం వాళ్ళు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా స్టేజీని అలంకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సమ్మర్ క్యాంప్ నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా మీద నమ్మకం వేణుగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యాక్చువల్గా నేనేంటంటే ఇప్పుడు మేము ఆనందపడే విషయం ఏంటంటే కొంతమందికి సెల్ ఫోన్ నుంచి ఒక 3 hours దూరంగా ఉంచడం అనేది మేము ఆనందంగా పడుతున్నాం అన్నమాట. ఈ యొక్క కోచింగ్ వచ్చిన పిల్లలందరికీ థ్యాంక్ యూ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరు రారన్నమాట. 5 o'clock లేచి రావడం అనేది చాలా గొప్పదనం. 6 o'clock అటెండ్ కావాలంటే 5 o'clock లేచి మీరు వచ్చారు కాబట్టి ఈ క్యాంప్ మీకు సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడవి అశోక్ గారు వచ్చి నాకు యొక్క కార్యక్రమం చేద్దామని చెప్పడం జరిగిందన్నమాట. చెప్పిన తర్వాత ఆయన అన్నతో కలిసి మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది సక్సెస్ అయినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వేలంగా మనం సుపరిచితులు. ఈ గ్రౌండ్ అంటేనే వేలంగా ఆ విధంగా ఉంది. ఎన్టీఆర్ కానీ ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది అందరికి రావాలి. సో అందుకని మనం చూస్తున్నాం ఈ గ్రౌండ్ చాలా నిండుగా ఉంటే అంత ఆషామాషి కాదు, ఎంతో ప్రయాసాలతో కూడింది. కాబట్టి అవన్నీ ఎత్తుకొని ముందరికి తీసుకొచ్చిన మన బిఎల్ఆర్ అన్న గారికి, ఎన్వీఆర్ అన్న గారికి, అశోక్ అన్న గారికి కూడా, అలాగే నాగునాయక్, అశోక్, మనోహర్ అండ్ నాగరాజు, ఇంతమందికి అండ్ వెంకన్న అనుకుంటున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సమ్మర్ క్యాంప్ చిన్నపిల్లలతో ఈ కార్యక్రమం చేపట్టిన బిఎల్ఆర్ ఆధ్వర్యంలో ఎన్వీఆర్ ఫౌండేషన్ వేణుగోపాల్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే ఈ క్యాంపులో పాల్గొన్న పిల్లలందరికీ, తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. అలాగే కోచెస్ కూడా ధన్యవాదాలు తెలుసు. నిజంగా గౌట్ కాలేజీ గ్రౌండ్ని మంచిగా అభివృద్ధి చెందాలా, గ్రౌండ్ అందరికి ఉపయోగపడాలనేది కష్టపడి వాళ్ళు లక్ష్మణ్ గారు. ఎందుకంటే మేము గత 10-15 ఏళ్ళ నుంచి లక్ష్మణ్ గారు కాబట్టి ఈ గ్రౌండ్ తప్ప బయట ఆడకపోయేవారు కాదు. చాలా గౌట్ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు, అందరూ కొద్దిగా ఇబ్బంది పెట్టినా కానీ దాన్ని అందరం కలిసి అందరిని కలుపుకొని పోరాడి పాపం ఈరోజు ట్రాక్ విషయంలో కానీ గ్రౌండ్ విషయంలో కానీ ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ చెట్లన్నీ ఆయన సంస్థలతోనే పెంచి వాటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ సమ్మర్ క్యాంప్లో పాల్గొన్న పిల్లలు, వాళ్ళకి శిక్షణ ఇచ్చిన కోచెస్కి నిజంగా ఈ 3 hours వాళ్ళకి ఒక పోరాడి ఉంటే కనుక రేపొద్దున రాబోయే రోజుల్లో మన మిర్యాలగూడని డెవలప్ చేసుకునే దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని అవుతారని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే ఈ సమ్మర్ క్యాంప్ మటుకు మంచిగా చేసినందుకు వేణుగోపాల్ రెడ్డి, అలాగే అశోక్, ఎస్ఎఫ్ఐ నాగు, కోట్లేస్తూ అలా అందరికీ ఇక్కడ ఉన్న సభ్యులందరికీ దీంట్లో బాగా పాల్గొంటున్న భాగస్వామ్యం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.